సరే నేను సంతోషంగా ఉన్నా అనుకుని వెళ్ళిపో ఇక్కడ నుంచి. అట్లా మాట్లాడకు బిడ్డ. నేను ఎట్టన్నా పోనీ, నేను ఏమన్నా అయిపోయి నేను వెళ్ళిపో ఇక్కడ నుంచి. అట్లా అనకు బిడ్డ. ఏమనాలి నేను? అసలు నువ్వు నాతో మాట్లాడుకో. ఏంది ఇది? పెళ్ళైతే మారుతుంది అనుకుంటే ఇట్లా మాట్లాడుతుంది. నా అయ్యపురాలతోని నాకు మాట వచ్చేటట్టే చేసేటట్టుంది ఇది. దేవుడా, దీని బుద్ధి నువ్వే మార్చు, మంచిగా సంసారం చేసుకునేటట్టు చూడుతుంది. శ్రీరస్తు సన్మంగళాని భవంతు నిత్యదా శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ఆచంద్రార్కం వంశగోత్రాభివృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు. దేవుడా, నాకు ఇష్టం లేకుండానే పెళ్లి జరిగింది, శోభనం మాత్రం జరగకుండా చూడు స్వామి. ఏంటి అక్కడ నిల్చున్నావు? రా, వచ్చి కూర్చో. భార్గవి, నీ మగాడినైనా నీ కళలో చూస్తుంటే எனக்கு టెన్షన్ అవుతుంది. ఆడపిల్ల అంటే మొదటి రాత్రి సిగ్గుపడాలి లేదా టెన్షన్ పడాలి. ఈ రెండు నీలో కనబడట్లేదు. అది నాకు భయంగానే ఉందండి, కానీ మీతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు అంతే. ఈ టైంలో ఫోన్ ఎవరు? మా ఫ్రెండ్ అండి. ఇటు
సైలెంట్లో పెడతా. అమ్మా, ఏమైంది? నొప్పి, కడుపు నొప్పి అండి. అత్తమ్మకి చెప్తే ఏమనుకుంటుందో అని చెప్పలేదు. కనీసం మీరైనా అర్థం చేసుకోండి. ఈరోజు శోభనం వద్దండి ప్లీజ్. ఏమండి, ఏంటిది? నిన్న మీ తమ్మునికున్నో భార్గవికి శోభనం జరగలే. ఆమె ఎందుకో శివకు దూరంగా ఉంటుంది. ఆయన ఎప్పటికి చూసినా దూరం పెట్టడానికే ప్రయత్నిస్తుంది. ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూనే ఉంటుంది. నాకు ఆమె మీద డౌట్ వస్తుందండి. ఏమో ఇక అయ్యో ఈ వాన ఏంది పొద్దున్నే పడుతుంది, బయటకు ఎటు పోకుండా రాకుండా ఇంట్లో పని చేసుకోకుండా బాగానే పడుతుంది. భార్గవి, అత్తమ్మ, అయ్యో మీ అమ్మేంద్ర నా ఫోన్కి ఫోన్ చేసింది. నీ ఫోన్ ఏమైందిరా? అది అత్తమ్మ నైట్ సైలెంట్లో ఉంది. ఎందుకురా? అది శివనే సైలెంట్లో పెట్టండి అత్తమ్మ, డిస్టర్బెన్స్ అవుతుందని. అవునా, సరే మరి వెళ్ళి ఫోన్ చేయిపో మీ అమ్మకు. సరే అత్తమ్మ. ఏందో ఈ కాలం పిల్లలు. హలో అమ్మ, బుజ్జి, ఫోన్ చేసినవాట? అవును బిడ్డ, మంచిగా ఉన్నవానే? మంచిగానే ఉన్నా. అయినా నిన్ననే కదా పోయింది, ఇప్పుడే మంచిగా ఉన్నావా అని అడుగుతాను. అయ్యో గట్లంటానవేందే, ఏదో పానం కొట్టుకొని ఫోన్ చేసిన. సరే తీ, నేను చెప్పిన మాటలైతే మర్చిపోకు బిడ్డ. బాగా గుర్తున్నాయి, ఎన్నిసార్లు చెప్తావు? అమ్మా, ఏమైంది? నిన్న అవతలి పోతంటే జారిపడ్డా బిడ్డ. అయ్యో, ఎట్లనే? జారిపడ్డా బిడ్డ అవతలి పోతంటే. ఇంటికి రానా నేను? అద్దు బిడ్డ, మొన్ననే లగ్గమైంది, ఇంటికి అత్త ఎట్లుంటుంది? అద్దు, నువ్వు అన్నే ఉండు, నేను మంచిగానే ఉన్నా. అది కాదమ్మా, వత్తా. అద్దు బిడ్డ, నా మాటిను, నేను మంచిగానే ఉన్నానే ఇప్పుడు. సరే జాగ్రత్త మరి. సరే బిడ్డ, నువ్వు జాగ్రత్త.
భార్గవి, అత్తమ్మ అమ్మతో ఫోన్ మాట్లాడవారా? మాట్లాడిన అత్తమ్మ. శివ స్నానం చేసుడు అయిపోయింది, చాయ్ పెట్టి పోనా. సరే అత్తమ్మ. భార్గవి, ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకు ఇంత అందమైన భార్య దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది భార్గవి. ఏమైంది భార్గవి, అలా ఉన్నావు? మా అమ్మ ఫోన్ చేసిందండి. వాష్రూమ్ కని వెళ్తుంటే జారి కింద పడిందట. చాలా బాధపడుకుంటూ ఫోన్ చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఎవరూ లేరు. మీరు మా ఇంటికి తీసుకెళ్తారా? సరే భార్గవి, తీసుకెళ్తా. అత్తమ్మకి ఎట్లుందో ఏమో, పా వెళ్దాం. సరే అండి, వెళ్దాం. ఏమండి, మీ తమ్ముడికి పెళ్ళయి 2 రోజులు అయితలేదు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి పుట్టింటికి రానన్నదట. భార్గవి మీ తమ్ముతో చెప్తాంది. అవునా? మరి మా తమ్ముడు ఏమన్నాడే? ఏమంటాడు? సరే పోదాం అంటాడు. అవునా? వాళ్ళ సంవత్సరం వాళ్ళ ఇష్టమే, పోతారు వస్తారు, నీకెందుకు చెప్పు, నువ్వు ఎక్కువ ఆలోచించకు. లేదండి, ఏదో జరుగుతుంది. అది ఏంటిదో అర్థమైతలేదు. అది ఏంటిదో తెలుసుకుంటా. శివ, కోడల్ని జాగ్రత్తగా తీసుకోవరా. పోయినాక ఫోన్ చేయండి. పోయేస్తాం అత్తమ్మ. సరేరా. అత్తమ్మను హాస్పిటల్ చూపెట్టు. చిన్న దెబ్బే కదా, ఏం కాదంటది. చిన్న దెబ్బ అయినా పెద్ద దెబ్బ అయినా హాస్పిటల్ చూపెట్టారండి. అయ్యో అమ్మ, తీసుకెళ్తామ్మా. సరే అమ్మా, బాయ్. పురుగు పాడవాడా బాగా పడుతుంది బియ్యంలా. అమ్మా, బుజ్జి మంచిగున్నావానే? మంచిగున్నారా బిడ్డ? మంచిగా ఉన్నాం. ఏందే, నేను మంచిగానే ఉన్నా అని చెప్పిన కదా, ఏమిటికి వచ్చినావు? ఏందమ్మా నువ్వు గిట్లా మాట్లాడుతావు? నీకు దెబ్బ తాకిందంటే నాకు చూడాలనిపించదా? చెప్పు. అన్నీ నువ్వు గిట్నే చేస్తావు. సరే అల్లుడు రాండి బిడ్డ, కూర్చుందరు. కూర్చుంటాం కానీ ఇప్పుడు ఎట్లుంది అత్తమ్మ? ఇప్పుడు మంచిగానే ఉన్నది బిడ్డ. దా ఆ కిట్ట నిల్చొని మాట్లాడతారా బిడ్డ? కూసాలు. ఇట్లా పోదామా? అదు బిడ్డ, ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి సూదేసిపోయిండు. ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నది. నిన్న బుజ్జికి చెప్పిన నేను, అద్దు బిడ్డ మంచిగానే ఉన్నా అంటే ఇక చూసిపోతాను రానే వచ్చే. నువ్వు గిట్లనే అంటావు. దవాఖాన పోదాంపా. అద్దు బిడ్డ ఇప్పుడు మంచిగానే ఉన్నదే నాకు. సరే అల్లునికి నీళ్ళు తెపో. అమ్మ బాపు మంచిగా ఉన్నారా బిడ్డ? మంచిగా ఉన్నారు అత్తమ్మ. అన్నా వదినే అందరు బాగున్నారు. భార్గవి, ఊళ్ళో కొంచెం పని ఉంది, నేను వేస్తా. సరేనండి. ఏందే బుజ్జి, నేను మంచిగానే ఉన్నా అన్నాక కూడా ఎందుకు వచ్చినావు? ఇప్పుడు నీకు అత్త ఏమైతుంది? రాదా చెప్పు. సరే గాని నీకు నిన్న రాత్రి శోభనం అయిందా? చెప్పు బిడ్డ. లేదమ్మా. ఏంది బిడ్డ నువ్వు చెప్పేది ఏందే? అమ్మా, నా భర్త కొన్ని రోజులు నాకు దూరంగా ఉండాలి. నన్ను ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా భర్త నా గుప్పట్లో ఉండాలి. బిడ్డ, నీ మొగడు నీ చెప్పు చేతాలను ఉండాలంటే దానికి ఒక దారి ఉన్నది. ఏంటిదమ్మా చెప్పు, ఏంటిది? నీ మొగనికి మరుగు మందు పెట్టాలి. మరుగుమందా? సరే, ఇక్కడ దొరుకుతుంది. ఎప్పుడు పెట్టాలి చెప్పు. నేను ఊళ్ళోకి పోయి మారమ్మ దగ్గరికి పోయి ఆ మందు తయారు చేసి తీసుకొస్తా. అవరి దాకా నువ్వు ఇంట్లోనే ఉండు. తొందర తీసుకురాపో, తొందర తీసుకురాపో. నేను తీసుకొస్తా బిడ్డ, నువ్వు ఇంట్లోనే ఉండు. సరే.
ఇంకా అత్తలేదేందమ్మా? ఆగో, ఏమైంది భార్గవి? ఎందుకు భయపడుతున్నావు? ఏం లేదండి, ఎవరో అనుకున్నా. ఆగో, వేరే వాళ్ళని ఎట్లా అనుకుంటావు? నిన్ను భర్తను కాబట్టి పట్టుకున్నా. అంటే ఇలా సడన్గా వెనుకకొచ్చి పట్టుకుంటారని అనుకోలేదండి, అందుకే కొంచెం భయమైంది, అంతేనండి. అవునా? సరే కానీ మీ అమ్మేది? మొదటిసారి ఇంటికి వచ్చినాం కదండి, కూర తీసుకురావడానికి పోయింది. అగో వచ్చిందమ్మా. ఏంది బిడ్డ, అల్లుంతోనే ముచ్చట పెట్టుకుంటున్నావా? పా బువ్వకు రండుదాం, అల్లుడు ఎప్పుడు తిన్నాడో ఏమో. కూసో బిడ్డ నువ్వు. పా పోసినావా బిడ్డ అవన్నీ ఏమన్నా? ఆగో, మా అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మ. శివ, మంచిగా ఏరి రారా, పోయినాక ఫోన్ చేస్తాను, చేయలేదు. అమ్మ మంచిగానే చేరినామే. మంచిగా ఉందా ఇప్పుడు అత్తమ్మ? మంచిగానే ఉంది. దాకా తీసుకోవద్దన్నారు, తీసుకోవేరా? ఏ దవాఖానా తీసుకుపోదామంటే చిన్న దెబ్బే అంటుంది అత్తమ్మ, వద్దంటుంది. సరే, ఇప్పుడైతే మంచిగా ఉంది కదా? మంచిగానే ఉంది అమ్మ. మరి ఇప్పుడు వస్తారా, రేపు వస్తారా? అమ్మ రేపు వస్తామే పొద్దున. రేపు పొద్దున వస్తారా? సరే, మరి మెల్లగా రండి. సరే అమ్మ. సరేరా. బుజ్జి, అల్లుని రమ్మని పో, అన్నం పెడదాం. సరే అమ్మా. ఏవండి, అన్నం కూర అయింది, తిందురండి. కూసో కూసో బిడ్డ. అగో, నువ్వు తినవానే? నేను కాసేపు అయినాక అమ్మతో కలిసి తింటండి, మీరు తినండి. అయ్యో, అల్లుడు తినమంటాను కదా బిడ్డ, అల్లుతో కలిసి తింటే అయిపో కదా. అమ్మా ఆకలి అయితే లేదే, తర్వాత మనం కలిసి తిందాం తియ్యి. సరే బిడ్డ, నువ్వు తిని బిడ్డ, మీ ఇద్దరు వెనక చేరి తింటావు. తినండి. కూరలు ఉప్పు కారం మంచిగా ఉందా బిడ్డ? మంచిగా ఉంది. కడుపు నిండా తిని బిడ్డ. ఇంకొక కూర అన్నా? చాలా మంచిగా ఉంది. అవి ఇక్కడ బాటిల్ పెట్టిన మర్చిపోయినా, గిన్నె ఉన్నాయి అందుకోయా. భార్గవి, వెళ్దామా? అమ్మ రమ్మంది. వెళ్దామండి. అమ్మా, మీ అల్లుడు పోదామంటాడు. సరే బిడ్డ, పైలంగా పోయిరాండ్రి. సరే అత్తమ్మ, బస్. సరే. పైలం. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. సరే బిడ్డ, పోయినాక ఫోన్ చెయ్యి. చేస్తామ్మా. అల్లుడు అత్తమ్మ. చేరుకున్నాక ఫోన్ చేయరు బిడ్డ. సరే అత్తమ్మ, ఫోన్ చేస్తా.
మౌనా అత్తమ్మ. ఈ చీర 2 ఉతుకులకే ముడతైంది ఏంది? అవును అత్తమ్మ. ఏడ తీసుకున్నావు ఇది? ఒక శాలశంకర్ దగ్గర తీసుకున్నానే. ఇగో మనకు నమ్మకం అని తీసుకుంటివి, గిట్లా అయిపోయి అంత ఒక్క ఉతుకే పిట్స అయింది అత్తమ్మ. నా చీర చూడు ఎంత మంచిగున్నదో. అవునే మంచిగా ఉన్నది. ఎంత ఎంత పెట్టి తీసుకున్నావు ఇది నువ్వు? ఎంత 500. మంచిగా ఉన్నది. ఏదైనా షాపులనే తీసుకోవాలి అత్తమ్మ. ఏ కలర్ మంచిగుంది, ఎప్పుడొచ్చి ఇస్తాడు కదా అని తీసుకున్నా. అవును అత్తమ్మ. శివగిట్లా ఫోన్ చేసిర్రా? ఎప్పుడు వస్తారట? ఇగో నిన్న నేనే చేసిన్నే. రేపు పొద్దున్నే అత్తమ్మ అని అన్నాడు. మరి ఏడి ఇంతవరకు అత్తలేడు కదా. ఇంకా సరే కానీ ఇవి కూర్చుని మడత పెట్టేటే కదా. నేను మడత పెడతా కానీ బయట ఏదైనా పని ఉంటే అయిపోను. సరే అత్తమ్మ. పో. అట్టిగా మోసపోయినా. కలర్ మంచిగా ఉందని తీసుకున్నా. దీనమ్మ, ఇది మామూలు ఆడది కాదు. మోగున్నే కొంగున ముడేసుకొని వస్తుంది కదా. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ వాన చల్లగా ఉండా రాత్రంతా పడతానే ఉంది. ఏ పని వేసుకొని ఇస్తలేదు, పాడి వేసుకొని ఇస్తలేదు. ఏం వానో ఏమో. బాబాయ్, ఒక చాయ్ పత్త ప్యాకెట్ ఇయ్యే. అబ్బో ఇది చిన్నగా ఉన్నది కదా, నేను 4 రోజులు రాదు ఇది. పెద్దది ఏమంటారు కిలో ప్యాకెట్? పెద్దది ఉన్నదా? అయ్యి చాలా మంది పెద్ద కుటుంబానికి పనిచేస్తుంది. సరేనే, ఇది ఇచ్చే కవర్లేసి. అవి ఖాతాలో రాసుకో, మామయ్య కడతాడు. చిన్నమ్మ కనబడతలేదు, ఎటువైందే? కట్టినదే. సరేనే. టమాటాలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయ, గోడి చిక్కుడుకాయ, పాలకూర, తోటకూర, బిడ్డ కూరగాయలు తీసుకుంటావా? తీసుకుంటామ్మా. మా అత్తమ్మని అడుగుతా ఏమంటుందో మరి. అత్తమ్మా, ఏంది మౌనా? కూరగాయలు అమ్మచ్చినాయి అత్తమ్మ, తీసుకుంటావా ఏమన్నా? వచ్చినాయా? అయ్యో ఇంట్లో కూడా ఏం లేవు, తీసుకుంటది. సరే ఉండమన్నావా మరి? ఉండమన్నా. ఉన్నది పో. సరే. ఎట్లా? 20 పావు కిలో వంకాయ, 20 కాకరకాయ, బీరకాయ 20 పావు కిలో, అది 20 టమాటా 40 కిలో, 10 రూపాయలకు ఒకటి. అది ఇవి కొనరు, అవి కొనరు, అవి కొనరు అడుక్కుంటూ పోతారు. అలా ఏం అడుగుడు అమ్మ, మీరు అడుగుడు పోరి, మీరు కొనరు పోరి. అది ఎందుకు డబ్బులు ఇస్తలేదు? డబ్బులు ఇస్తే గిన్ని సార్లు ఇవన్నీ అడుగుతారా మీరు? ఏది ఇష్టం ఉంటుంది మరి, ఏది ఇష్టం ఇష్టం బోని పూట మంచిగా వచ్చిర్రావా మీరు? ఏందమ్మా అట్లా మాట్లాడతాను? బోని పూట కింద వారేసిన లోట్లు అనుకుంటున్నావా? కష్టపడి మరి చెలకకు పోయి సంపాదించుకొని ఏదో తిండికి అని. మరి మేము అయ్యో చిన్నవా, వచ్చినావా? వచ్చిన బిడ్డ. అయ్యో వర్షం పడ్డది, మరి నువ్వు తెత్తవతేమో ఏమన్నా పచ్చడి నూరుదామా అనుకుంటానా. తెచ్చుడే, వాన కొట్టిన తెచ్చుడే, వాన కొట్టకుండా తెచ్చుడే. మరి ఏం తెచ్చినావు? కాకరకాయలు, చిక్కుడుకాయ. ఇగో మరి క్యారెట్ 1/2 కిలో క్యారెట్లు. వర్షానికి తడిచినట్టున్నాయి కదా అన్ని. వాన కొడతలేదా బిడ్డ?
ఇక టమాటాలు ఉన్నాయి, టమాటాలు వేసి వండితే అయిపోతుంది. టమాటాలు అంత అయితే. ఉన్నాయి ఉన్నాయి. పైసలు రాసుకో ఇస్తాం. టమాటాలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయ, కూరబొబ్బరికాయ, గోడు చిక్కుడుకాయ, ఆలుగడ్డలు, వంకాయలు, పాలకూర. ఏంద్రా శివ ఇప్పులు ఎత్తానవా? అదేది లేవలే ఇంకా? ఇంకా లేవలే అమ్మా. అయ్యో కొత్త పెళ్లి కూతురని లేపుకుని ఉంటే ఈ టైం దాకా పడుకుంటుందా? 9 అవుతుంది కాదురా టైం. పో లేపో, లేపి ఆ స్నానం గిట్లా అయిపోరు, లేపో. సరే అమ్మా. భార్గవి, భార్గవి లే ఏంటండి? లే, ఇంట్లో అందరు పని చేసుకుంటారు. 9 అవుతుంది, ఎప్పుడు లేస్తావు? ఇంకా కాసేపు పడుకుంటా అండి ప్లీజ్. కాసేపు పడుకుంటావా? ఏమన్నా మీ అమ్మగారు వెళ్ళి అనుకుంటున్నావా? నడు లే, అమ్మ తిడుతుంది. లేచి ముఖం కడుకోపోనాడు. అరే వినబడతలేదా? లే, చిన్నపిల్లలకి ఏతావు. ఇదేంది, నేను చెప్పినట్టు తింటాడు అనుకుంటే నా మీదకే కాయక్కుమన్నాడు. మరుగు మందు పెట్టినాం కదా, అంత గిట్ల చేస్తాండి. ఏంది, నేను చెప్పినట్టు తింటాడా అయినాడా? ఏమండి, స్నానానికి నీళ్ళు పెట్టరా, స్నానం చేస్తా నేను. ఏంటి నీళ్ళు పెట్టన్నా? ముందు నేను చేస్తా, నీళ్ళు పెట్టుకో ఫస్ట్. నాకు నేను చేసినాక తర్వాత చెప్తూ కానీ. మీరు చేస్తారా ముందు? చెప్తే వినబడతలేదా? పెట్టుకో, తర్వాత చెప్తూ కానీ. సరేనండి. అసలు ఏంది, నన్ను పట్టించుకుంటలే లేడు, నన్ను కేర్ అయ్యెత్తలేడు. ఎందుకు? ఏమండి, స్నానానికి నీళ్ళు పెట్టిన, మీరు చేసినాకనే నేను చేస్తా, పోయి చెయ్యండి. పెట్టినావా? సరే, టవల్ తీసుకురా. కావాలా? తీసుకోండి. సరేపా. నేను ఎక్కడికి? నా వీపే వాళ్ళు రుద్దుతారే మరి. నేనా? నీ వైపు నేను రుద్దాలా? అవును, బా నడు. ఏమైంది? రావే. నేను రాను. ఎందుకు? కావాలంటే బయట చేపిస్తా, లోపలికి వద్దు. లోపల చెప్పిపోతే ఎట్లా మరి? లోపలికి వస్తే నువ్వేమన్నా చేస్తే? సరే మరి బయట చేపిస్తావా? బకెట్ బయట పెట్టయితే.
ఓయ్ ఏంది అట్లా చూస్తున్నావ్? మసాజ్ చేస్తున్నానండి. ఏమైంది ఇంకా రెడీ కాలేదా? అయిపోయింది. పోదాంపా మరి. పోదాం. అక్కడ టికెట్లు దొరికాయి. సరే. అమ్మా ఏంద్రా అమ్మా మేము సినిమా పోతానమే. సినిమాకా? అవునత్తమ్మ, చాలా రోజులు అవుతుంది సినిమా పోక. నేనే అన్న ఆయనతో పోదామని. మరి ఏం సినిమానే? ఏమో అత్తమ్మ, నాకు తెలియదు. లేదమ్మా, పవన్ కళ్యాణ్ సినిమా కొత్తగా పడ్డది, ఓజీ సినిమా. సినిమా పడ్డది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అట ఇది. చూద్దాం. ఆ టికెట్లు దొరికే ఫస్ట్ రోజు అంటే ఇంత లేదు. అయితే తీసుకోగాని మంత బురద ఉంటది, మరి జాగ్రత్త బండి. ఇవరాక గొడవ. ఎప్పుడన్నా సినిమా తీసుకుపోయినావా? అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో తీసుకుపోయినావు. తీసుకోపా. మరి ఏదత్తమ్మ, అప్పుడు ఎప్పుడో చూపించిండు సినిమా. పోదా, టైం అవుతుంది. పోయిరండి. సరే అత్తమ్మ. అబ్బో, వీళ్ళు సినిమా కూడా పోతారా? ఏమండి, ఏసీ వేయచ్చు కదా, ఉడకపోతుంది. ఏంది ఏసీ అన్న? పోయి సర్ది పెట్టుకున్నాడు, పొలం కడుకోవాలి. పొలం కాడికా? మనమా? అదేంటి కొత్తగా పెళ్ళైంది కదా ఇప్పుడే? అవన్నీ ఏం నడవాయి, మనం పని చేసుకోవాలి. మనం చేసేది పొలం పని. నడు పొలం పని నడు, తొందర రాపో. అది కాదండి. ఏంది చెప్తే వినబడతలే? పోనాడా పెట్టుపో, పోయిద్దాం, పని ఉంది అక్కడ. సరే. చిన్నప్పటి నుంచి ఒక్క పని కూడా చేయలేదు నేను. అట్లాంటిది ఇప్పుడే పొలం పని తీసుకోపోతా అంటాళ్ళు. మా అమ్మేమో వీళ్ళది గొప్పింటి సంబంధం, మంచిగా చూసుకుంటారు అని అన్నది. తీరా చూస్తే ఆ పని ఈ పని అని అన్ని పనులు నాతో చేపిస్తాను. పొలం పోయి వచ్చినాక మా అమ్మకోసారి ఫోన్ చేస్తాను నేను. నా జీవితం ఏందో ఏమో, మాట ఉంటాడు అది ఇది అని అన్నది. ఇప్పుడు తీరా చూస్తే నడు. అమ్మో నేను రాను. ఎందుకు? ఎద్దున్నది, పొడుతుంది నన్ను. ఓ పిచ్చిదా, నాది ఎద్దు కాదు, ఆవేద్దా. ఏం కదా ఆహా, మళ్ళీ ఏమైంది? నీళ్ళు ఉన్నాయి, నేను రాను. తలకాయ మీద జరిగితే రోగం తిరుగుతుంది. నడు. నీళ్ళు ఉంటే ఏమైతే నడు. దా. జలగలు ఉంటాయండి, నేను రాను. నన్ను పట్టుకుంటాయి. ఇంతకుముందే చెప్పినా, మళ్ళా నాకు రిపీట్ చేయకు. నడు. దా. ఏం కదా. అమ్మో, ఇది పట్టుకో. అయ్యో ఏం కదా, అవి నీళ్ళే కానీ. ఏమో తాగుతానే. అరే దా, ఏం కదా. ఇంకెంత దూరం అండి? దా వచ్చిందా, గిన్నె ఉంది. నా కాళ్ళు గుంజుతానే నడిచి నడిచి. ఏం కదా. ఇంకేం కాదు,
నాకే. ఏవండి, మీరు పని చేయండి, నేను ఇక్కడ నుంచి చూస్తా, సరేనా? మీకు ఆకలి అయితే చెప్పండి, అన్నం పెడతా. మరి ఈ మాత్రం దానికి ఎందుకు వచ్చినట్టు పొలం కాడికి ఊపుకుంటా? నేను వచ్చినా, మీరే తీసుకొచ్చిళ్ళు. సరే కానీ అత్తమ్మకి పని చేసినా అని చెప్పండి. ఇంకా చెప్తా, చెప్పకపోతే తప్పుతా నాకు. ఎంత మంచివారో. అగో వచ్చిరారా, ఈ ఒక సామాన్ తెద్దాంపా భార్గవి పోయి. అబ్బా అత్తమ్మ, ఇప్పుడే కదా పొలం కడిగే వచ్చినాము. అబ్బా అట్లా కాదురా, మామేమో హైదరాబాద్కి వాయే, వాళ్ళేమో సినిమాకి వాయే, ఇక ఒక్కదాన్నే పోతున్నా కదా. పా బిడ్డ పోయేద్దాంపా. పా శివ అవి పట్టుకొని లోపలికో, మేము అట్లా పోయి సామాన్ తెద్దాం. అదినే ఉన్నావా? ఉన్నామ్మా. తిన్నావా? తిన్నా. ఇక సామాన్ ఇయ్యవా? ఏమయ్యాలి? 4 పేయి సబ్బులు, 4 బట్టల సబ్బులు, 4 బోళ్ళ సబ్బులు, 1 పేస్ట్, చక్కెర 4 కిలోలంతా. వదిన ఒక సంచి ఇయ్యవా? భార్గవి సంచి పట్టుకోరా. అండి రాసుకో ఖాతాల వదిని, తర్వాత వచ్చాడు. పా పా. రా, నీకు అది కూడా మోయేవా? నా పని అయిపోయింది. భార్గవి, ఈ ఆవిడ లోపల పెట్టి ఇక ఉల్లిగడ్డలు అన్న పోయిపోయి. ఇక వాళ్ళు వచ్చేవరకు ఏ టైం అవుతుంది, సినిమాకు వేయరు కదా. ఇంత పప్పాన్ని ఇద్దాం పో, నేను కాలు కడుక్కొని వస్తా లోపలికి, నువ్వు పో. సరే అత్తమ్మ. కళ్ళన్నీ మండుతానే. నా వల్ల కాదుగా. సపరేట్గా మా అమ్మ ఫోన్ చేస్తారమ్మని చెప్తా. హలో అమ్మా. బుజ్జి మంచిగా ఉన్నావానే? ఏమైంది? ఎందుకు ఎడతానవే? నువ్వు ఇంటికి రా అమ్మా, చెప్తా. అసలు ఏమైంది? ఎందుకు ఎడతానవే చెప్పే. మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యింది ఒకటమ్మా. అసలు ఏమైంది? నువ్వు ఎందుకు ఎడతానవే? ఫోన్లో కాదు, నువ్వు ఇంటికి రావే, చెప్తా. అరే ఇప్పటిదిప్పుడు రమ్మంటే ఎట్లనే? పొద్దుకుతాంది, ఆటోలు బస్సులు ఉంటాయా చెప్పు బిడ్డ. రేపు పొద్దున్నైనా సరే తొందరగా రా అమ్మా. సరే నేను రేపు పొద్దు లేసుడుతో అత్త గాని నువ్వు ఏడవకు, కూకో బిడ్డ.
సరే రాను పో. నువ్వు ఏడువక నీకు దండం పెడతానే ఉండే రేపు పొద్దులత్తా. అవురా శివ, అమ్మా కోడల్ని పొలం దగ్గర తీసుకుపోతే మంచిగా ఎత్తుందారా పని? చేస్తుందమ్మా, కొత్త కొత్త కదా, మా ఎత్తులే ఇక అలవాటు అవుతుందని తీసుకుపోతున్నా. ఇక అంత మంచిదే గాని ఇక పొద్దున తొందరలు ఏమంటే ఏందిరా, పెద్ద ఒక్కతే వేసుకుంటాను ఇంటి పని అంతా. సరే అమ్మా లేపుతా, కొంచెం కొత్త ప్రదేశం కదా లేస్తలేదు. అమ్మా అన్నవన్నీ వదిలేస్తారే. వస్తారా? ఆగో వచ్చిరారా, అమ్మా వచ్చినామే. మంచిగా ఉందా సినిమా? మంచిగా ఉందమ్మా. సినిమా మాత్రం సూపర్ అత్తమ్మ. పవన్ కళ్యాణ్ ఫైటింగ్ అయితే సూపర్ ఉన్నది. ఇంగ్లీష్ కాగా సినిమాలు కూడా అంతే చూసేటప్పుడు ఓ విజిల్లు విజిలలు ఓ. చాలా రోజుల తర్వాత చూసినా కదా అత్తమ్మ, అసలు వస్తున్నది పవన్ కళ్యాణ్ లుక్కే వేడుంది అసలు ఈ సినిమాలో. బుజ్జి అమ్మా ఏమైందే? నిన్న ఏడ్చుకుంటా ఫోన్ చేతివి. ఇట్రా అమ్మా. ఏమైంది చెప్పే. అగో నువ్వు ఏడు బండి. ఏమైంది అసలు? ఎవరేమన్నా అన్నారా? మరేమో ఇంట్లో పనులన్నీ నాతోనే చేపిద్దాలమ్మా. నేను ఉండను, నేను నీతో వద్దా, మన ఇంటికి పోదాం పా అమ్మా. గట్లా మాట్లాడద్దు బిడ్డ, అసలు ఏమైందో చెప్పే. నువ్వేం చెప్పినావు? మరుగు మంది ఇస్తే నీ మాట ఇంటాడు అన్నావా లేదా? ఇచ్చినమా? తెల్లారి నుంచి నా మాట వినడు కాదు కదా, నన్ను ఘోరంగా తిడతాడమ్మా. అయ్యో గిట్లా అవుతుందని నాకే మెరకనే. అయ్యో ఈనాడువా నేను మారమ్మ దగ్గరికి పోయినా కదా మరుగు మందు కోసమని, దానికి చెవులిన పడతలేవాట. అంటే అది ఈ మంది అడిగితే ఇంకో మంది ఇచ్చినట్టున్నది. ఇప్పుడు ఎట్లమ్మా? నేనైతే ఉండ ఇక్కడ చెప్తానా నేను. ఆగే మరి ఇప్పుడు నేను తెచ్చిన మందు దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థమైతలేదు. ఏమో, నన్నైతే రోజు ఘోరంగా టార్చర్ పెడతాను తెలుసా అందరూ. సరే నువ్వు ఏడవకు, ఆగు సరేనా? కాదమ్మా, చూడ మన చేతులు ఎట్లా కందిపోయినాయా. ఆ పని ఈ పని అన్ని పనులు నాతోనే చేపిస్తాను. మొన్న పొలం కడిగి తీసుకుపోయిండు తెలుసానే. నేను రానని చెప్పిన బెదిరించి మరీ తీసుకుపోయిండు నన్ను. నువ్వు ఊకో బిడ్డ, ఇదానికే గంతగానే వేడ్చినవా? నాకు భయం అయింది. సరే నేను ఏదన్నా ఒక ఉపాయం ఆలోచిస్తా, నువ్వేం ఎగురుతా పడకు. ఊకో సరే ఊకో బిడ్డ, ఏడవకే. తీసుకోపోవు లేదేం లేదు, నేను వేరే ఉపాయం ఆలోచిస్తా అని చెప్పిన కదా. సరే. మీ అత్త ఏమో లోపల ఉన్నట్టున్నది. సరే మరి నేను పోతా. నువ్వు ఏడ్చిన వాళ్ళ ఏమైందో ఏమో అని పిరా నురికొచ్చిన. నాకు ఎక్కడ పని అక్కనే విడిచిపెట్టచ్చిన నేను మళ్ళీ అత్త కావన్నట్టే. సరేనా? ఓకే ఉండు బిడ్డ, నేను మళ్ళీ అత్త కదా రోజు. భార్గవి, అత్తమ్మ ఊడ్చుడు అయిపోలేదారా? అయిపోయింది అత్తమ్మ.
ఇప్పుడు ఎవరి మాటలు వినిపించినాయి కదరా? ఎవరు లేరు అత్తమ్మ, బయట కావచ్చు. అవునా? అరే ఇలా మంగళవారం నాకు ఒక్క పొద్దు కదా, పూరి పిండి కలిపి 4 పూరీలు చేయిపో. సరే అత్తమ్మ. భార్గవి, అత్తమ్మ, ఏంది నువ్వు చేసిన పని? నేనేం చేసిన అత్తమ్మ? మౌనా, ఏమైంది అత్తమ్మా? అది చూడు 4 పూరీలు ఏమంటే నూనె మొత్తం గుమ్మరిచ్చింది. అవ్వా, ఓవా, ఏంది భార్గవి ఆ నూనె? ఈ 4 పూరీలకు గంతగనం నూనె పోతావా? కామాత్రం కూడా తెలియదా నీకు? బాగానే ఇక గిట్లయితే సంసారం. 10 రోజుల సంసారాన్ని 2 రోజులే చేసేటట్టున్నావుగా నువ్వు. నా తెలియదు అక్క, నేను పూరీలు ఎప్పుడు చేయలేదు. నువ్వు పోసిన నూనె ఎన్ని రోజులకు వస్తుందో తెలుసా? వారం రోజులకు వస్తుంది. అమ్మో, ఇక బాగానే గిట్లయితే నువ్వు చేసినట్టే మేము తిన్నట్టే గాని పో, మేము చేసుకుంటాం. ఓ మేము చేసుకుంటాం కానీ 4 పూరీలు ఏమన్నా ఒక్క పొద్దని. ఆ నూనె అందులో పోయి. అత్తమ్మ, మీకు విషయం చెప్పాలి. ఏంటిది అది? ఇగో భార్గవి శివను దూరం పెడుతుంది అత్తమ్మ. ఎందుకంటేవే? ఏమో అత్తమ్మ, నాకేం అర్థమైతలేదు. ఏదో జరుగుతుంది, అదేంటో తెలుస్తలేదు. ఏం జరుగుతుందంటే మరి? ఏమో అత్తమ్మ. అత్తమ్మ, ఇగో రేపే వాళ్ళిద్దరికి మళ్ళీ శోభనం పెట్టుర్రి, అప్పుడు తెలుసుకోవచ్చు మనం ఏం జరుగుతుందని. ఇస్తుందన్నా నాకు ఈ విషయం ముందే చెప్పావని? రేపే పెడతా వాళ్ళకి శోభను. సరే అత్తమ్మ. వాళ్ళు కలిసిమెలిసి ఉంటే మంచిగానే ఉన్నారనుకున్నానే, నాకేం తెలుసు? నేను కూడా చెప్పుదాం అనుకున్నా కానీ ఎందుకు తీయని సపడెక్కుకున్నా అత్తమ్మ. సరే రేపు పెడదాం శోభను. సరే అత్తమ్మ. ఏంది అంతగానో అరుస్తానో? కట్టు చూడరు. ఏమైంది అక్క? ఏమైంది అత్తమ్మ? ఏందే ఇది? నాకేమైంది అత్తమ్మ? ఈ ఇంట్లో ఆడోళ్ళు నైటీలు వేసుకోవద్దు. ఈ ఇంట్లో నైటీలు నిషిద్ధం. అవునా? నాకు తెలియదు అత్తమ్మ, నాకెవరు చెప్పలేదు. పో, నా కళ్ళ ముందు ఉండకపో, చీర కట్టుకోపోయి. ఇంకెప్పుడు నైటీలో కనిపించక నాకు. సరే అత్తమ్మ. ఏందేమో అవునా ఇది? నాకు అదే అర్థమైతలేదు అత్తమ్మ. దీని చేష్టలన్నీ వింత వింతగా ఉన్నాయి. అయినా రేపు శోభనం కానీ దీని గుట్టు బయట పెడదాం. గంతే కానీ పడుతుంది. భార్గవి, ఓకే కదా? అక్క, ఎందుకు నన్ను మళ్ళీ రెడీ చేస్తాను? నాకేం ఎరకనే, అత్తమ్మ తయారు చేయమనేది నేను చేస్తాను అంతే. ఎందుకే పెద్దోళ్ళ మాటలకు ఎదురు చెప్తాను? మౌనా, ముహూర్తానికి టైం అవుతుంది, లోపల తీసుకెళ్ళు. సరే అత్తమ్మ. అదేంది, వీళ్ళకి నా మీద డౌట్ వచ్చిందా ఏంది? పాలు తీసుకో. నువ్వు రావే ఇప్పుడు. ఇవాళ నేను అస్సలు వదిలేదే లేదు. వాళ్ళు ఏం కారణం చెప్తావో చూస్తా.
ఫోన్ వస్తుంది కదా, ఎవరో అగో బుజ్జి ఎత్తాంది. హలో హలో ఏంటిదే బుజ్జి? అమ్మా, నీ అల్లుడు నన్ను ముట్టుకున్నాడే, నేను ముట్టుడైనే. ఏంది ముట్టుడైనవా? నీ భర్త నిన్ను ముట్టుకున్నాడు, దాంట్లో ముట్టుడైనా అనుడేందే? అది కాదమ్మా, నాకు ఇష్టం లేకుండానే నన్ను ముట్టుకున్నాడు. ముట్టుకున్నాడా అంటే రాత్రి మీకు శోభనం అయిందా? అవునమ్మా, అసలు నువ్వేం మరుగు మంది ఇచ్చినవే? నేను ఆయన లొంగ తీసుకుందాం అనుకుంటే ఆయన నన్ను లొంగ తీసుకున్నాడే. అట్లా కాదు బిడ్డ, మొత్తానికైతే శోభనం జరిగింది కదా, ఈ కాడ నుంచి అల్లునితో మంచిగా కలిసిమెలిసి ఉండు బిడ్డ. నువ్వేందో నీ మాటలేందో ఉండిగా. ఇక మీదనైనా అల్లునితో మంచిగుండు అని చెప్తాంది. ఇక మీదట అలాంటిది ఏం జరగకుండా చూసుకుంటా. ఈ పాత కొత్త అన్నీ కలిపి పెట్టిరు. పాత బట్టలు ఇంట్లోనే, రోజు వేసుకునేటి ఇంట్లోనే. ఇంట్లో ఇద్దరు కోడన్లు ఉన్నారు, ఇవి కూడా సర్దుతలేరు. ఇదే వింటాంది ఈడ. మౌనా, ఏంటి అంతగానో భయపడతాను? ఏం వింటాను అంతగానో? భార్గవి వాళ్ళ అమ్మకు ఏడ్చుకుంటే ఫోన్ చేస్తుంది అత్తమ్మా. ఎందుకే? రాత్రి శోభనం జరిగిందట, నేను ముట్టుడైనమ్మా నన్ను ముట్టుకున్నాడు అని ఫోన్ చేసి ఏడ్చుకుంటే చెప్తుంది వాళ్ళ అమ్మకు. పెళ్ళి అంటే ఇష్టం లేదు, మరి నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నది? ఆమెకు పెళ్ళంటేనే ఇష్టం లేదు, మీ కొడుకు అంటే ఇష్టమే. ఏంది? నా కొడుకు అంటే ఇష్టమేనా? మరి నా కొడుకు ఇష్టమైతే అది ఎందుకు ఇట్లా చేస్తుంది? ఆ ముక్క మనకు అర్థం కాకనే కదా అత్తమ్మ ఈ టెన్షన్ అంతా. అది అర్థమైనాక ఈ బాధ మనకెందుకుండు? శివ ఆగురా ఇట్రా. ఏంటిదమ్మా? ఏవో నీ పిల్లం ఏడ్చుకుంటా వాళ్ళ అమ్మకి ఎందుకో ఫోన్ చేస్తుందట. ఏంది ఏడ్చుకుంటా ఫోన్ చేసిందా? ఏమో అమ్మా, నాకు తెలియదు. అరే మనం మంచిగా చూసుకుంటున్నాం కదరా, ఏమైనా కొడతానమ్మా తిడతానమ్మా? ఇంతవరకు కట్నం కూడా ఒక్క రూపాయి వాళ్ళు ఇయ్యలేదు, మనం అడగలేదు. కొత్త కోడలు ఇంటికత్తా ఇంటికే కళ రావాలి కానీ గన్ను అడింట్లో కూర్చొని ఏడ్చుడేందిరా? అట్లా ఏడితే మనకు మంచి జరుగుతుందారా? అసలు కోడలంటే ఎట్లుండాలో మౌనం చూసి నేర్చుకోమను. పొద్దున్న లేస్తే పనులన్నీ ఎత్తది అది. అలా బాపు మనం అడగకముందే కట్నం మొత్తం ముట్ట చెప్పిండు. అరే పెళ్ళై 4-5 రోజులు అయితలేదు, ఒక్క రోజన్నా ఇంట్లో నవ్వుకుంటా తిరిగిందారా? ఒక్క రోజన్నా మీ బాపుకో నాకు ఛాయ పెట్టి పోసిందా? అరే మొన్నటికి మొన్న మంగళవారం ఒక్క పొద్దు 4 పూరీలు చేయమని అన్న, కంచు నిండా నూనె పోసింది. వాళ్ళ అమ్మనేమో నా బిడ్డకు అన్ని పనులు వస్తే నేను అన్ని నేర్పించినానన్నది, కానీ ఒక్క పని కూడా రాదు. ఏం కూడా దొరికిందో ఏమో. అవునమ్మా, మౌన ఎన్నోసార్లు చెప్తే నేను నమ్మనే లేదు, పట్టించుకునే లేదు. అరే తమ్ముడు, నువ్వు పోయి దాన్ని అడుగు. సరే అన్న, పోయి అందరం అడుగుదాంపా కలిసి. అడుగుదాంపా, దామ్మా. మదాయ. మళ్ళీ ఏమైంది అత్తమ్మా? అందరూ అంత కోపంగా చూస్తారు. నేనేం తప్పు చేసినా? అబ్బో నేనేం తప్పు చేసినా అని మెల్లగా అంటానవా? నీకు ఇష్టం లేనప్పుడు నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు బాధ పెడతాను? అవునమ్మా, మొదటి రోజు కూడా కడుపు నొత్తాన్ని తప్పించుకుంది. అప్పుడే చెప్పొద్దారా? అప్పుడే అడిగేటోళ్ళం కదా. నువ్వు బీర్పై దిక్కులు చూస్తానో ఎందుకట్లా చేస్తానో చెప్పు ఇప్పుడు. చెప్తానత్తమ్మా. నా చిన్నప్పుడే మా నాన్న బాగా తాగొచ్చి మా అమ్మని కొట్టేవాడు. అప్పటి నుండి మగాళ్ళంటేనే చాలా భయం వేసేది. కన్న తండ్రి నన్ను బాగా చూసుకోలేదత్తమ్మా. అలాంటిది కట్టుకున్న భర్త నన్ను ఎలా చూసుకుంటాడో అని చాలా భయపడ్డాను. నేను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మని బాగా చూసుకోవాలనుకున్నాను. చదువుకునే రోజుల్లో ఒక ఎదవన్నర ఎదవ నా వెంట పడేవాడు. ఇంటికొచ్చి బెదిరించేవాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే మందు తాగి చచ్చిపోతా అనేవాడు.
అది చూసి మా అమ్మ చాలా భయపడింది. అప్పుడే మీ సంబంధం వచ్చింది. మా అమ్మ చాలా సంతోషపడ్డది. కానీ నాకు చదువుకోవాలని ఉంది. అమ్మ నేను చదువుకుంటాను అన్నా వినకుండా నన్ను ఒప్పించి మరీ పెళ్లి చేసింది. పెళ్ళయింది. ఒకవేళ శోభనం అయితే పిల్లలు పుడితే ఆ తర్వాత నేను చదువుకోలేను కదా. అందుకే మీ అబ్బాయిని దూరం పెట్టానే తప్ప ఇంకే ఉద్దేశం లేదత్తయ్య. నిజంగా ఒట్టు. నాకు ఈ విషయం ముందే చెప్పచ్చు కదా. ఇదంతా ముందే చెప్తే మేము ఒక నిర్ణయానికి వచ్చేటోళ్ళం కదరా. బాధ అంతా నీ మనసులో దాచిపెట్టుకుంటే ఎట్లా చెప్పు? నువ్వు పెరిగిన ఇంటి పరిస్థితులు అట్లాంటివిరా. అయినా ఇంతకు నువ్వేం చదువుకున్నావు? నేను అత్తమ్మ బీటెక్ చేసిన అత్తమ్మ. ఏంటిది బీటెక్? అబ్బో పెద్ద చదువే కదా. మా కాలేజ్లో నేనే టాపర్. నా ఫోటో న్యూస్ పేపర్లో కూడా వచ్చిందత్తమ్మ. అక్క ఇంతకీ నువ్వేం చదువుకున్నావు అక్క? నా చెల్లె 10 చదివినా. ఓహో, మరి బావా? భావన 11 చదివిండు, నాకంటే ఒక్కటే ఎక్కువ. పదకొండే చదివినా నేను. అది 10, నేను 11. అత్తమ్మ మరి శివేం చదువుకున్నాడు? నేను డిగ్రీ చదివినా కానీ ఫెయిల్ అయినా. ఓహో, నువ్వు పెద్ద చదువు చదువుతా అన్నావు కదా, చదువుకో. ఏమంటావమ్మా? చదువుకొని ఇంటికి మంచి పేరు తీసుకురా. నీ కాలేజ్ ఫీజు మొత్తం మేమే కడతాం, సరేనా? ఏమండి అత్తమ్మ, మీరు నిజంగా దేవుళ్ళు. నిజంగా నీ చదువుకోవడానికి మీరు ఒప్పుకుంటారు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి థ్యాంక్ యూ అత్తమ్మ. థ్యాంక్ యూ అత్తమ్మ. థ్యాంక్ యూ అండి. ఏమండి ఇంత మంచి వార్త. అదే నేను చదువుకోవడానికి మీరందరూ ఒప్పుకున్నారని మా అమ్మ చెప్పాలండి. మా ఇంటికి తీసుకెళ్లరు? సరేనే, తీసుకెళ్తా కానీ ఇప్పుడు వద్దు, పొద్దుగాల పోదాం. సరే, పొద్దుగాల పోయేది. అదే బీటెక్ చదివినంటే అది కలెక్టర్ అవుతుందానే? బీటెక్ అంటే పెద్ద చదివే అత్తమ్మా. ఇంకా చదివితే ఖచ్చితంగా కలెక్టర్ అవుతుంది అత్తమ్మా. అవుతుంది. నాకు మంచి పేరే తెస్తుంది. నీ కోడలు కలెక్టర్ అంటే నాకే మంచిది కదలే. అవునత్తమ్మా. ఏమండి మిమ్మల్ని ఏంటి? మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని రాత్రంతా నేను కలలు గంట అంటే మీరేంది మంచిగా పడుకున్నారు? లేవండి వెళ్ళి అడిగండి. ఇంకెంతసేపు రెడీ అవుతారండి? అయిపోయింది, పోదాం తొందరగా. ఈ బటన్ ఇట్లనే ఉంచుకుంటారా? విన్న పాలు వినవలే వింత వింతలు పండగపు తోమతెర పైకెత్త వేళయ్యా విన్న పాలు తెల్లవారి జామెక్కి దేవతలు మునులు అమ్మా అమ్మా మేము పోయేస్తాం. పోతారా? పోయేద్దాం. మంచిగా పోయిరారి. సరే అత్తమ్మ.
ఒకవేళ పొద్దుకి ఉంటే రాకుర్రా, పొద్దుగాలనే లేచి రండి. సరే అమ్మా, వీలైతే వస్తాం, లేకపోతే పొద్దుగాల వస్తాం. పొద్దుగాలనే రండి. పోయేస్తాం అక్క. సరేరా శివ, మంచిగా తీసుకుపోయి మంచిగా తీసుకురా మా చెల్లెను. అసలే పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆడ దాన్ని జర బుర్ర తినకు, దాన్ని నిమ్మలంగా ఉండని. సరే 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 పోయిరాది, మంచిగా పోయిరారు. పోయేస్తాం అక్క. అక్క బాయ్. మౌనా బట్టలు నానబెట్టినావానే? ఈ బెరికి మొన్న కోసుకత్తి పిట్టలకు కట్టాలి. అమ్మా అమ్మా మంచిగున్నావా బిడ్డ? మంచిగున్నమ్మా. నువ్వు మంచిగున్నావా? అల్లుడు మంచిగున్నారా బిడ్డ? మంచిగా ఇప్పుడే వస్తారా బిడ్డ? బ్యాగ్ ఇటీ. మీ ఇద్దరిని ఇట్లా చూస్తా అంటే నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది బిడ్డ. అమ్మా నువ్వు సంతోషపడే మాట ఇంకోటి చెప్పనా? ఏంటిదే? నేను చదువుకోవడానికి మా అత్తమ్మ వాళ్ళు మా ఆయన ఒప్పుకున్నారు. అవునా అల్లుడు? అవునత్తమ్మా, ఇక నుంచి భార్గవి పెద్ద పెద్ద చదువులు అవుతుంది. అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పిన అల్లుడు. పో బిడ్డ ఇంట్లో కోరి, నేను పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తా. అల్లుడు పో. అమ్మయ్యా, నా బిడ్డ అనుకున్నట్టు మంచిగా చదువుకొని గొప్ప డాక్టర్ కావాలి. అనుకున్నది సాధించింది. ఆ చెట్లకు నీళ్ళు పట్టినావానే? అప్పుడే పట్టిన ఎండ ఎట్లా కొడుతుంది. పట్టాలి రోజుకు 2 సార్లు. అవును, ఇక కొన్ని రోజులు అయితే భార్గవి కాలేజీకి పోతుంది కదా. పోతుంది. సరే కానీ నువ్వు కూడా 10వ తరగతి పాస్ అయ్యి కాలేజీ పోతే ఏమవుతుంది? ఇప్పుడు నేను 10వ తరగతి పాస్ అయ్యి కాలేజీకి పోతానా? అది కానీ ముచ్చడే కానీ. అంతేనా? సరే కానీ ఏడెక్కని చెప్పే. ఏడెక్కమా? నువ్వు ఏ పడి చదివినా చెప్తా. అంతే అంటావా? 7 ఎక్కం 7 7 2 ఎంత అండి? 14 మర్చిపోయినా. 7 30 ఎక్కడి కదా. మస్తు చదివినా. గవర్నమెంటేనా? ఎందుకు అట్లా అన్నా? నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 10వ తరగతి చదివినా అని అక్కడ 10 మంది చెప్పినావు. ఇంతకు నువ్వు ఎన్ని రోజులు పోయినావు బడికి? గట్లంటావేంది? నేను రోజు పోయిన వాడికి. ఏమో నా మీద పడేవా పడుతుంది? నీకు చదువు చెప్పిన వాళ్ళు ఇవ్వలే, నేను అని ఒకసారి చూడాలి. ఎందుకు గట్ల మాట్లాడతావు? ఏమైనా నువ్వు ఎక్కిరించుకుంటూనే ఉంటావు నా నుంచి. పెద్ద చదువు చదివినట్టు చదివిందే 10వ తరగతి, ఇంకా 10 మంది చెప్పింది. అమ్మా కాలేజీలో జాయిన్ చేసేస్తా. సరే పోయిరండి, మంచిగా పోయిరండి. మరి చిన్న కాలేజా పెద్ద కాలేజా? పెద్ద కాలేజీ అమ్మా. సరే మంచిదిరా. భార్గవి భార్గవి ఏమైంది? భార్గవి ఏమైందిరా? రాత్రి తిన్నది అరగలేదేంది? కళ్ళు తిరుగుతా నైట్రా. భార్గవి బ్యాగ్ది బ్యాగ్ అటు పెట్టు. ఏమైందిరా? ఏంది నవ్వుతావు? అత్తమ్మ భార్గవి నెల తప్పింది. నెల తప్పిందా? అబ్బా ఎంత మంచి వార్త చెప్పినవే. ఏం మాట్లాడుతున్నావు అక్క? నేను నెల తప్పిందా? అవును భార్గవి. అంటే నా చదువు ఇంకెక్కడ చదివే? నీ చదువంత ఇంట్లోనే కొలువిగా.
వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు సరికొత్త సిరీస్లతో మీ ముందుకి రాబోతున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇప్పటి వరకు ఎలాగైతే మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.